2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు కాపు భవన్స్ ప్రతి జిల్లాలో అప్పుడు 13 జిల్లాల్లో కాపు భవన్లు నిర్మించాలని ఆ బీసీ కార్పొరేషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వాళ్ళు ప్రతి జిల్లాలో కలెక్టర్స్కి ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయమంటే నెల్లూరులో ఈ 41వ డివిజన్లో 41వ డివిజను, ఆ డివిజన్లో 3 ఎకరాల 43 సెంట్లు ఆ రోజు ఐడెంటిఫై చేయటం, దానికి కాపు భవన్కి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని వెంటనే కట్టాలనే ఉద్దేశంతో నేను మా యొక్క పిల్లల సపోర్ట్తో ఒక 1 crore రూపీస్ దీనికి యాక్చువల్గా ఆ రోజు కలెక్టర్గా డిపాజిట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కొంత తీసుకొని దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టాము. అయితే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిలిపేయటం వల్ల ఉన్నది ఏదైతే సీలింగ్ కూడా అన్నీ కూడా ఊడిపోయినాయి. ఈ మధ్య మళ్ళీ వచ్చి చూస్తే కొంత ఆక్యుపై కూడా చేసుకున్నారన్నారు. దానికి యాక్చువల్గా ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఇమీడియట్ ఖాళీ చేయించండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే టిట్కో హౌసెస్ కానీ స్థలం కానీ ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేస్తాం. అంతేగాని ఏదైతే కాపు భవన్ కోసం ప్రత్యేకంగా 3 ఎకరాల 43 సెంట్లు చేసామో అది దానికి ఉంచండి చెప్పడం జరిగింది. దాని మీద అధికారులు పోతున్నారు. అయితే ఈ మధ్య ఇక్కడ 2-3 ఫంక్షన్స్ జరిగినాయి. ఆ ఫంక్షన్స్కి నేను కూడా వచ్చాను యాక్చువల్గా. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారంటే పైన చూడండి సార్, సీలింగ్ పైన పడిపోతుంది, ఎత్తున పడుతుంది, వాటర్ లీకేజ్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ ఫెసిలిటీ లేదని అడిగారు. అప్పుడు యాక్చువల్గా వెంటనే దీన్ని చేయించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ వేయాలనే ఉద్దేశంతో ఎస్టిమేషన్ వేయించమన్నాను. ఎస్టిమేషన్ వేస్తే దీనికి దాదాపు 2 కోట్లు సుమారుగా అవుతుందన్నారు. దానికి 1 crore మరొక 1 crore మా నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లల్ని దీనికి స్పాన్సర్ చేయమన్నాను. వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నారు. మిగతాది ఇతర సోర్సెస్ ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. దాని మీద వెంటనే టెండర్ పిలిచారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా ఇక్కడ దీన్ని అటు గిరి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు వేరే పని ఉండటం వల్ల ఆయన ఈరోజు దీనికి రాలేకపోయారు, చెప్పారు. వారి తరఫున యాక్చువల్గా గిరి వచ్చారు. ఈరోజు దీనికి శంకుస్థాపన చేశాం. జూన్ 12వ తేదీ దీనికి కంప్లీట్ చేయటం, అది అధికారులకు ఆదేశించాను. జూన్ 12వ తేదీకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెల్లూరులో కాపు భవన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగపడేటట్టుగా పేదల నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో, అంటే కాపు భవన్ అయినా కాపులు బలిజోళ్ళనే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనాను తక్కువ ఖర్చుతో పేదలు నిరుపేదలకు ఇవ్వటే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడికి వచ్చే రోడ్డు కూడా సరిగా లేదు, దానికి ఒక 26 లక్షలు అవుతుంది. దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలవమన్నాను. దాన్ని కూడా చేసి కంప్లీట్ చేసి జూన్ 12వ తేదీకి దీన్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు చైర్మన్గా ఒక కమిటీని యాక్చువల్గా ఫామ్ చేయమన్నాము. అది కూడా ప్రాసెస్ చేశారు, కలెక్టరేట్లో ఉంది. అది కూడా ఒకసారి రేపు ఎల్లుండి కంప్లీట్ చేసి ఆ కమిటీ వాళ్ళు అంటే ఎవరో ఒకరు దీన్ని మానిటరింగ్ చేయాలి. కట్టాము, ఇప్పుడు దిక్కుమక్కు లేక యాక్చువల్గా సీలింగ్ తీసిపోయేవాళ్ళు, ఫ్యాన్లు తీసిపోయేది జరుగుతుంది. అలా కాకుండా ఒక కమిటీని యాక్చువల్గా వేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫంక్షన్ హాల్ పబ్లిక్ ఉపయోగపడేసరికి చేయడం జరుగుతుంది.